ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. కైట్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. పతంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న అనేక మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు క్షణాల్లో మాంసపు ముద్దలయ్యారు. ఈ వరుస బాంబ్ పేలుళ్లలో 400 మంది వరకు మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. వందలాది మందికి గాయాలవగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకి తరలిస్తున్నారు. బాంబు పేలుళ్లు, బాధితుల ఆక్రందనలతో పీపుల్స్ ప్లాజా పరిసరాలు భయానకంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చేకూర్చడానికే పతంగుల పండుగను టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకున్నారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారు. వెంటనే కొత్త హోంమంత్రిగా ఆదికేశవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిక్కచ్చిగా చెప్తున్నాను, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే నేను గానీ నా గవర్నమెంట్ గానీ వదిలిపెట్టాను. ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా నేను నిద్రపోను. ఇది హోమ్ మినిస్టర్ గా నేను చెప్పట్లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐమ్ టెలింగ్.
మిలిందాంజీ ప్రాబ్లమ్ స్కెచ్. తాజ్ మహల్ బ్లాస్ట్ ప్లానింగ్ మాస్టర్ మైండ్ అని ఎన్ఎస్ఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన పీపుల్స్ ప్లాజా బ్లాస్ట్ కి ఈ ఆపరేషన్ కి మోడస్ ఆపరేండి సేమ్ సార్. ఈ బ్లాస్ట్ వరకు మాస్టర్ మైండ్ వీడే ఉంటాడు. ఏం చేద్దాం అంటారు? వాడు హైదరాబాద్ లో ఉండొచ్చని ఇన్ఫర్మేషన్. ఈ ఫోటో బేస్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. నన్ను జనానికి గుర్తుందా? మీడియాకి నో కానీ ప్రజలు మర్చిపోయారు, మీడియా కూడా మర్చిపోయింది. గుర్తున్నా దే ఆర్ హ్యాపీ దట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. మీరు ఇప్పుడు ఈ ఫోటోలు పట్టుకుని మసీదులు గుళ్ళని తిరిగితే లేనిపోని ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మత కలహాలని మనం హ్యాండిల్ చేయలేము. ప్లీజ్ జస్ట్ లీవ్ ఇట్. లెట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ హ్యాండిల్ ఇట్. ఇంకొదిలే. सुन, मिलिंदाम जी का फोटो बाहर निकला. आगरा में कुछ रेडिंग चला, उधर उसका फोटो मिला. अब वो मर जाना चाहिए. जरूर मरेगा. पुलिस की नजरों में तो मरेगा. అనామిక, शमशेरगंज पुलिस स्टेशन. नया था मैडम. नहीं चलते मैम. शमशेरगंज. शमशेरगंज उधर हम नहीं जाते जी. शमशेरगंज. नको मैडम. कहाँ जाना मैम? शमशेरगंज. शमशेरगंज का तेरे. अरे मैं आता हूँ मैडम, मैं लेके जाता हूँ. अरे हमारा इलाका मैडम वो. वेलकम टू हैदराबाद मैडम. यू आर ए फर्स्ट टाइम कमिंग मैडम हैदराबाद. मैडम देखो मैडम, दुर्गा माता नमस्ते करो मैडम. ये पूरा दुर्गा माता प्रिपरेशन चल रहा है मैडम. अब बहुत अच्छा टाइम है हैदराबाद आया मैडम. నీకు తెలుగొచ్చా? అరే అచ్చు మేడం, నా పేరు సుబ్బారావు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లా టాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు హిందీలో మాట్లాడతారు. ఇస్ అ ప్యాషన్. మీరు ఎడికెళ్ళి వస్తారు మేడం? అమెరికా. ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం. అయినా మనం హోటల్ పోవాలనా పోలీస్ స్టేషన్ పోవాలనా? లేదు, పోలీస్ స్టేషన్ కి. అయినా మేడం నేను ఒక విషయం చెప్తా, ఏమనుకోవద్దు. నా 15 సంవత్సరాల సర్వీస్ లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే కేసు. సారీ అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా అంతే మేడం. మిస్టేక్ అయింది అంతే. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో మనం. మేడం ఇదే శంషర్గంజ్ పోలీస్ స్టేషన్. సార్ నన్ను వదిలేయండి సార్. పొద్దున్న పోయి పని చేశాను సార్. ఎప్పుడు ఇటు పని చేశాను. ఎంతైంది? 650 మేడం. 50 ఎక్స్ట్రా. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ నెంబర్ గిట్లా ఇస్తా మీకు. మీకు ట్యాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక్క ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఓకే మేడం, ఉంటా మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. వీడా మారతాడా? ఏదో ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదురా నీకు. ఎక్స్క్యూజ్ మీ, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అక్కడ ఇవ్వండి. అరే ఎవరు వదలగరా, బళ్ళని స్విచ్ చేయి. ఎస్ఎస్ఆర్ వస్తాడు, కేసు రాస్తాడు. ఏంట్రా నువ్వు తొందరగా రా. క్యూ హై మేడం, కొద్దిగా కూర్చోండి. అరే బోలో జీ, తుమారా ప్రాబ్లం క్యా హై? బచ్చీ को लेके जाते बोल के 1 साल हो गया साहब. ఇంతవరకు తీసుకోపోలేదు సార్. మీరే హెల్ప్ చేయాలి. देखिए साहब, ఇంటి ఓనర్ చిన్న పిల్లని చూడకుండా ఎట్లా కుట్టిందో చూడు సాబ్.
నా బ్యాగ్ చూడండి. హాజీ. అరే మస్తున్న పబ్లిక్ ఈ రోజు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై హస్బెండ్ ఈస్ మిస్సింగ్. ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్. అరే చెప్పినా కదండి ఒకసారి పోయి కూర్చోండి. సార్ నేను ప్లీజ్ మేడం కూర్చోండి, పిలుస్తాను కదా. అరే ఆడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి క్యూ ఉన్నదని చెప్పి. అలాగే అన్న. సర్లే కానీ చాయ్ ఖతం చేయి తొందరగా. చేస్తున్నా. నా హస్బెండ్ కనిపించట్లేదండి, కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. నన్ను విసికి ఎక్కండి, వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. ఏంద్రా చాయ్ కూడా కానియదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు? నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా. రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం, మా బాధలు మాకుంటాయి. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, ఈజ్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయిండు. ఏంటి? అంతే మేడం అంతే. అక్కడ చూడండి, ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టిన హస్బెండ్ మిస్సింగ్. ఈ రోజుల్లో భరించేటోడు భర్త కాదు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. వాటర్ పట్రా. తెస్తున్నా సార్. అయ్యి ఓకే మ్యామ్, సారీ. తీసుకోండి. మినరల్ వాటరేనా? మినరల్ వాటర్ పట్రా. పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి? తప్పు కదా. బ్రేక్ లో ఉన్నాం మేడం, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూముల్లో ఉండవు. ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 years గా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 weeks అయింది. 1 week గా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్ గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు. అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందికి వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే మీరు చెప్పండి, రాసుకోవయ్యా. సరే సార్, చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 feet ఉంటాడు. పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద. ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది. ఫేర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం? మేము ఫైల్ చేసుకుంటాం. ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి కుడి చేత్తో. పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం? 109 డెమోక్రసీ బుల్వార్డ్, గెతిస్బర్గ్, మేరీల్యాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు. మా పేరెంట్స్ కి మా పెళ్లి ఇష్టం లేదు. ఇట్స్ ఓకే విల్ టేక్ ఇట్ లేటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు రెస్ట్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? ఫైల్ ఇవ్వు. మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. ఆటో. మోహన్, వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గెలాక్సీ హోటల్. ఓ, రండి డ్రాప్ చేస్తా. అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా.
రైట్ తీసుకో. మేము చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం. అలా రోజు కలిసేవాళ్ళం. చాలా ఇష్టం ఇద్దరికి. ఏంటి? మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 months అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు. తనే ఫోర్స్ చేశాడు మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను. నా డిపెండెంట్ గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తనొక్కడే నాకు. తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో వరీడ్. దొరుకుతాడు కదా, టెన్షన్ గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్. కాదు, నేను యుఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం. అజయ్ శాస్త్రి. నువ్వే యుఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయనే. మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తా, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది. పోరల్కి తెస్తుంది, పోరల్కి తెస్తుంది. మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది. చాలా చాలా ఏదో రూమ్ లో చేస్తుంది. ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం. మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం. మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకు మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్ముయ్, నా హస్బెండ్ ని లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడంటున్నావు కదా, అయితే చెప్తా విను. మీ సెకండ్ ఫ్లోర్ లో 207 లో ఉన్నారు. ఆ రూమ్ లో ఫ్యాన్ కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్ కెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి. అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు ష్యూర్? యా. ఏమో తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. మీరు యుఎస్ నుంచి వచ్చిన కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. పోయింది చూడు. అను సారీ, వెరీ సారీ. అదే హడావిడిలో ఇలాంటి రూమ్కి తీసుకొచ్చాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వండి, సరే?
రన్నింగ్ హాట్ వాటర్ అన్నావు, నో హాట్ వాటర్. రన్నింగ్ హాట్ వాటర్ మేడం, 1 minute. అరే రాజు, మేడం కి 207 లో హాట్ వాటర్ ఇవ్వు. ఫాస్ట్ సర్వీస్ మేడం. మస్కిటో కోసం మేడం, ఇది కాక్రోచ్ కోసం. నాకు తెలుసు. ఇది స్పెషల్. కర్రలు ఎందుకు? యు డోంట్ నో మేడం, ఇది బల్లి, పిల్లి, ఎలుకలు, కుక్కలు, తొండలు కొట్టి కోసం మేడం. మేడం బిల్లు వేసుకుంటా. చావు. రైట్ మేడం. వెల్కమ్. నీ పేరేంటి? రాజు మేడం. ఏం చదువుకుంటున్నావు? అమ్మా నాన్న లేరు. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. నన్ను అక్క అని పిలు. సరే అక్క. నాకు కొంచెం తోడురారా. ఓకే అక్క. రాజు, ఒక ఆటో తీసుకురావా? అలాగే అక్క. మాకు కూడా చాలా స్ట్రేంజ్ గా ఉంది. నీకు ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా, 1 week బ్యాకే తన రెసిగ్నేషన్ మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచి దెర్ ఇస్ నో ట్రాక్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో సారీ అనామిక. బట్ ఇది అతని భాషలో లేదు. అయినా అసలు తను నాకు చెప్పకుండా రిజైన్ చేయడు. తనకి జాబ్ అంటే చాలా ఇష్టం. I know he was very good with his work. Even with his colleagues, he was very friendly. I contacted his colleagues also, but they have no idea either. 2 weeks అయింది. I don't have any clue. తనున్న హోటల్ వాడు కూడా తను అసలు చెక్ ఇన్ అవ్వలేదంటున్నాడు. Generally, as per company policy, ఎంప్లాయీ రిజైన్ చేసే ముందు 2 weeks నోటీస్ ఇవ్వాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు. అనామిక, నీకు ఎలా హెల్ప్ చేయాలో తెలియట్లేదు. అండ్ రెసిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ద కంపెనీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్ ఎనీ ఫర్దర్. ఐఎమ్ రియల్లీ సారీ. అనామిక గారు. సారథి, ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అలాగే కొలీగ్స్ తో కూడా మాట్లాడాం. ఆ సెల్ ఫోన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాం. మీరేంటి ఇక్కడ? HR మేనేజర్ని కలిశాను. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. రిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేవు అంటున్నారు. యాక్చువల్గా ఆ రిజిగ్నేషన్ లెటర్లో లాంగ్వేజ్ తనది కాదు. తను నాకు చెప్పకుండా ఏదీ చేయడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సారథి. ఫస్ట్ అసలు అజయ్ ఎక్కడుంటాడు కనుక్కోవాలన్నా మీరు. గెలాక్సీ హోటల్ కాకపోతే మరి ఎక్కడ ఉంటే మరి ఆ హోటల్ ఎందుకు చెప్పినట్టు? గెలాక్సీ హోటల్ వెళ్దాం పదండి. అజయ్ ఎలాంటి వాడు అన్నా గారు? ఐ మీన్ ఫ్రెండ్లీయా? ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? నో అలాంటిదేం లేదు. అజయ్ చాలా ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉండేవాడు. అందరికీ తనంటే చాలా ఇష్టం. అజయ్కి మీకు ఐ మీన్ తనకి ఇంకెవరితో అయినా? మీరు అనుకున్నట్టయితే అసలు కాదు సారథి. ఆ యాంగిలే లేదు. చీటింగ్ అజయ్, నో వే. అసలు అజయ్ ఛాన్సే లేదు సారథి. నో నేను అలా అడగలేదు. జస్ట్ రొటీన్. ఆ హోటల్ మేనేజర్ క్వశ్చన్ చేద్దాం పదండి. మేనేజర్ ఎక్కడ? నిజామాబాద్ పోయింది సాబ్. ఎప్పుడు వస్తాడు? కల్ సుబే 10-11 బజే కాతే సాబ్. ఆయనకి ఫ్యామిలీ అక్కడే ఉంటది సాబ్, అందుకే పోయిండు. మార్నింగ్ 10 o'clock స్టేషన్ రమ్మండి. టీకే సాబ్. ఓకే చెప్తాను సాబ్. మీరే వరి కాకండి, మేము ఎలా అయినా పట్టుకుంటాం. ఓకే
ఇవన్నీ తన బట్టలే. సార్ పోలీస్ కేసు అయితే దానికోసం చెప్పలేదు సార్. మాకి చిన్న బిజినెస్ ఉంది సార్, మాకి ఫ్యామిలీ కూడా ఉంది సార్. సారీ మేడం, అంతా బట్టలు దాసి పెట్టినా మేడం. మేడం ఏమనుకోదు మేడం. మేడం వేట నేనే కొట్టుకుంటా. ఛీ! నీ మూలంగా తన్ని ఒక్క క్షణం అనుమానించానురా దరిద్రుడా. రాజున్ బిల్లు. రాజు అజయ్ ఉన్న హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లో పనిచేసేవాడా? నో. ఎందుకు సార్ది? ఊరికి అన్నా పెట్టు. సార్ సార్ నమస్తే సార్. నమస్తేరా. హాయ్ అక్క. ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవర్ ఇంకా 3 దొంగలు. వాళ్ళ ఫోటో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇవి నేను తీసుకెళ్తా ఇన్వెస్టిగేషన్ కోసం. సార్ నా పని వీడు చేసుకుంటాడులే. సారథి ఒక నిమిషం. కిడ్నాప్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ రెసిగ్నేషన్ పంపించాల్సిన అవసరమే ఉంది. అంత సడన్ గా మాయమైంటే కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా, అందుకనేమో. మేబీ దేర్ వాంట్ విజిబిలిటీ. స్టిల్ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి కదా, డబ్బులో ఏదో మెసేజ్ అయితే రావాలి కదా. కరెక్టే. బేబీ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో. ఏమన్నా రావచ్చు ఎనీ టైం. మీరు కాకుండా అతనికి ఎవరున్నారు? లేట్ అయిందని ఏమన్నా చేసుంటారా? నో అలాగేం జరగకుండా అనామిక గారు. అలాగేమన్నా జరిగితే మాకు తెలుస్తుంది. సారథి నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి అనామిక గారు ప్లీజ్. మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. ఓకే. వీడా? కాదు సార్. వీడు సరిగ్గా చూడరా. వీడా కాదా? నర్సింగ్ ఫైల్ సార్ తీసుకోపోండి రా. వీడు ఇతను కూడా కాదు సార్. వీడు కాదు. వీడు నర్సింగ్ సార్ బాబుని హోటల్లో డ్రాప్ చేసి. సరే వెళ్ళు. అదే సారథి ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? ఐఎమ్ షూర్ అది అజయ్ అయి ఉండదు, కానీ మీరు చూస్తే ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఇట్స్ జస్ట్ ఏ రొటీన్ ప్రొసీజర్. గుండెలు అదిరిపోయే సారథి. ఆ మూమెంట్ లో అసలు నేను చెప్పలేను. అనామిక గారు అజయ్ దొరుకుతాడు, మేము పట్టుకుంటాం. ముందు మీరు ఆ గాజులు వేసుకోండి. నీకెలా తెలుసు దీని గురించి? వైఫా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, మా అమ్మ చెప్పింది. పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకోండి. అనామిక గారు రేపు మార్నింగ్ మనం ఒక చోటుకి వెళ్ళాలి, రెడీగా ఉండండి. నువ్వు ఒక చోటికి అంటే నాకు చాలా భయం వేస్తోంది సారథి. మంచి న్యూస్ చెప్తావు అనుకుంటే మార్చురీకి తీసుకెళ్ళావు. ప్లీజ్ అదేం చోటో నాకు ఇప్పుడే చెప్పు. రేపు ఒక ఇన్ఫార్మర్ కలవడానికి వెళ్తున్నాం. అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. ఓకేనా? డోంట్ వరీ. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం రా సారథి, సార్ ఆ అమ్మాయి డ్యూటీ బాగానే చేస్తున్నట్టున్నావు. ఇంకా చాలా కేసులున్నాయి, ఇన్వెస్టిగేట్ చేయాలి. రేపు పొద్దున కలు మాట్లాడాలి. అలాగేం లేదు సార్. కథలు చెప్పకో, స్టేటస్ చెప్పు. सलीम भाई, 10 दिन पहले गैलेक्सी होटल से एक आदमी को किडनैप किया, उनकी बीवी। नहीं साहब, नहीं मालूम। सलाम साहब। अरे भाई सलीम भाई, मैं छोड़ दिया साहब ये धंधा। जान पे खेल के क्या फायदा? पुलिस प्रोटेक्शन देते यार। क्या प्रोटेक्शन देते साहब? इन्फॉर्मेशन के चक्कर में मेरे 2 बच्चे मर गए। कहीं का पुलिस का प्रोटेक्शन नहीं होता साहब। जाओ साहब। भाई पैसा दूंगा। अरे नको साहब, कहीं को मेरा दिमाग खा रहे हैं। जाओ साहब। भाई ఏమంటున్నాడు సారథి? వాడికేం తెలియదు అంటున్నారండి అజయ్ గురించి. డబ్బులే కదా, నేను ఇస్తాను. అదే సారథి ప్లీజ్ చెప్పమను. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ చెప్పమను. అది కాదండి, వాడికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలీదో. ఏం పర్లేదు సారథి, అజయ్ లేకపోతే నా జీవితమే లేదు. డబ్బులు ఎంత? ప్లీజ్. అది కాదండి, మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. మీరు రండి, మీరు రండి చెప్తా. ओ मैडम,
10 दिन पहले कुछ इलाके के बच्चे किडनैपिंग के बारे में बात कर रहे थे और गाड़ी की बात भी उठाए। ये बच्चे इमाम के पास पढ़ते हैं। अगर इमाम से मिलना है तो बारकास जाना पड़ेगा और आपको पूरी इन्फॉर्मेशन इमाम के पास मिलेगी। అజయ్ సేఫేనా? ఓకే కదా? వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడుగు సారథి. बस इतना ही इन्फॉर्मेशन है। खुदा हाफिज। వెళ్దామా? नहीं साहब, मैंने कभी नहीं देखा। मेरे पास बहुत से बच्चे आते हैं, कुरान पढ़ते हैं, नमाज सीखते हैं। मगर आप बेफिक्र रहिए, यहाँ कोई ऐसा बच्चा नहीं जिसे इस मुल्क के खिलाफ या दंगा फसाद करने वाले हो। नहीं नहीं इमाम जी, एक बार आप बच्चों को बुलाए तो हम आइडेंटिफाई करके चले जाएंगे। आप तो आइडेंटिफाई करके चले जाएंगे, लेकिन उन मासूमों के दिल में एक शक पैदा हो जाएगा। यही तो प्रॉब्लम है इस मुल्क का। यहाँ हर कोई ये समझने लगा है कि मस्जिद और मदरसों में आतंकवादी पलते हैं। लेकिन यहाँ आने वाले बच्चे डॉक्टर्स और इंजीनियर्स भी हैं। नहीं नहीं इमाम जी, ऐसी बात नहीं, लेकिन हमारे पास सबूत है। तो जाइए, वारंट ले आइए, लेकिन मैं अपने बच्चों का अपमान नहीं होने दूंगा। खुदा हाफिज। బాబా బాబా నాకెవరు ఎవరు లేరు బాబా. నీ కూతురు లాంటి దాన్ని. ప్రపంచంలో అజయ్ నాకు అన్ని అనుకుని పెళ్లి చేసుకున్నాను. అందరినీ వదులుకొని పెళ్లి చేసుకున్నాను. 10 రోజులుగా తను కనిపించట్లేదు. పిచ్చి దానిలాగా వెతుకుతున్నాను. ఎవరికి ఏమీ తెలియదు. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటి దాన్ని బాబా. చెప్పు సారథి, హిందీలో చెప్పు ప్లీజ్. मैं समझ गया बेटी। बेटी के आंसुओं को समझने के लिए भाषा की जरूरत नहीं होती, लेकिन मैं कुछ नहीं कर सकता। इंशाल्लाह आपका पति जरूर मिलेगा। मैं आपके लिए दुआ करूंगा। इमाम साहब, अगर कुछ इन्फॉर्मेशन मिली तो इस नंबर पे कॉल कीजिए। ठीक है, खुदा हाफिज। గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, ఈ రోజు స్పెషల్ బిర్యానీ మా తరఫు నుంచి మీకోసం. మేడం, క్లీన్ కుకింగ్ మేడం. హలో, ప్యూర్ వెజిటేరియన్ మేడం. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటి దాన్ని బాబా. కూర్చో. फीमा रज़क़तना वरज़ुक़ना खैरम मिन्हु। बिस्मिल्लाहि। ప్రపంచంలో అజయ్ నాకు అన్ని అనుకుని పెళ్లి చేసుకున్నాను. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. सर फोन सर। हेलो साहब, एक बात बताना है। हाँ बोलिए। हम अपने बच्चों पर तो इल्जाम नहीं लगा सकते, लेकिन उस बेटी के आंसुओं का जवाब नहीं दूंगा तो खुदा हमें कभी माफ नहीं करेगा। जी बोलिए। अगर आप चाहो तो कल हमारे एक आदमी का निकाह है चौमेल्ला में। हाँ हाँ हाँ। वहाँ इलाके के बहुत से बच्चे आएंगे। आप वहाँ आ जाइए, मैं उन सबको बुला लूंगा। ठीक है।
अब उस बेटी से कहो कुछ खा ले. ठीक है मैं बोलता हूँ. ఏం సారథి? ఇమాం మిమ్మల్ని భోజనం చేయమన్నాడు. అది సరే, ఏం చెప్పారు? రేపు చౌమేల ప్యాలెస్ లో పెళ్లి ఉందంట. అక్కడికి వస్తే మన అజయ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు, మనల్ని ఐడెంటిఫై చేసుకోమన్నారు. సో మనం రాజుని తీసుకెళ్దాం. ఓకే రాజు వస్తావా? అరే మేడం మేడం బిర్యానీ మేడం. 6 feet ఉంటాడు బాబా. చెవి కొంచెం కట్ అయి ఉంటుంది. తెల్లగా ఉంటాడు. బయలుదేరదామా? ఒక్క నిమిషం. ఇటు వెళ్ళండి వెళ్ళండి. మీరు చాలా బాగున్నారు. ఐ మీన్ మీ చీర బాగుంది. అది సరే, నీ పెళ్లి చూపులమ్మయ్యేది చూపిస్తానన్నా? ఫోటో చూసావు, రేపు ఇంటికి వెళ్తున్నావు. 1 గంటకి మేబీ 2 hours కి కలుస్తావు. ఏం తెలుస్తుంది అమ్మాయి గురించి? ఎలా తెలుసుకుంటావు? అమ్మాయిని అడుగుతాను, ఏ ఇంట్రెస్ట్ అడుగుతాను, ఏ హీరో అంటే ఇష్టం అడుగుతాను, సినిమాలు చూస్తావా, బుక్స్ చదువుతాను అడుగుతాను, ఇంకా అది ఇది ఎలా ఫ్యామిలీని చూస్తాం కదా. సారథి, అమ్మాయిల్లో 1000 రూపాయలుంటాయి ఆ అమ్మవారిలాగా. 1,00,000 కళలుంటాయి ప్రకృతిలాగా. ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకుంటే తను నీతోనే ఉంటుంది, ఒక భార్యలాగా. కానీ తన మనసు తెలుసుకోవాలి సారథి. అది తెలుసుకుంటేనే లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుంది. అర్థం కాలేదా? అక్క నేను రెడీ అక్క. చాలా స్మార్ట్ గా ఉన్నారా కదా. నమస్కారం. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసిరానా? సారీ సార్. నువ్వేంటి సార్ ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ కోసం సార్. మరి మీరు? అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కాదా? ఓ, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఓ అమ్మాయి కేసా? చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు? హలో సారథి, వెళ్ళి నాకు పాన్ పట్రా. సార్ పాన్ పట్రా పో.
అనామిక కదా? ఐఎమ్ సిఐ రవిచంద్ర. రిలాక్స్, ఇప్పుడే వచ్చేస్తాడు. కమ్ లెట్స్ సిట్ హియర్. కమ్. రాజు ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ చెప్పు. సార్ సార్ ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమాం గారిని ఎవరో చంపేశారు సార్. అవును సార్, ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్, మీరు తొందరగా రండి. వస్తున్నా. ఓకే. ఏంటి సార్ మీరు ఇక్కడే ఉండండి, ఒక చిన్న ఎమర్జెన్సీ. నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తా. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వచ్చా. సారథి రావడానికి టైం పడుతుంది. నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరెందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి 2 ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇమాం చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశారు. నాకు చాలా విషయాలు తెలుసు అనామిక. కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. అజయ్ చాలా డేంజర్ లో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. డెఫినెట్ గా చేస్తాను అనామిక. ఇట్స్ మై డ్యూటీ. ఐ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమిచ్చావో అదే నాకు. హలో అనామిక, నేను ఇక్కడున్నాను కింద. ఎంత అందంగా ఉన్నా అనామిక. ఏంటి ఎలా వచ్చేసావు? సిగ్గుపడ్డావా? పైకి రానా? అనామిక, అనామిక చూడు. అనామిక, నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు, కానీ నీకే తెలియదు నా గురించి. నన్ను కాదని ఈ కేసు ఇంచు కూడా కదలదు. నా పవర్ ఏంటో చూపిస్తా. రేపే ఆ సారథిని కేసు నుంచి తప్పిస్తా. నా మాట విను అనామిక. నా మాట వింటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు. నాతో కోఆపరేట్ చేయి అనామిక. అర్థం చేసుకో అనామిక, నీకే మంచిది. సతతమభయదా
మేడం సారథి గారు లీవ్ లో ఉన్నారు మేడం. కాదు, సిఐ గారు ఉన్నారా? సిఐ గారా? అక్కడ ఉన్నారు మేడం. ఏంట్రా సిఐ దగ్గరికి వెళ్తానంటుంది? అదే అర్థం కావట్లేదు. ఆపంరా. ఇది చాలా తప్పండి, అన్యాయం. ఓ అనామిక, కమ్ 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 కమ్. నేనేం చేశాను అనామిక? చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి. ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక? సార్థికి ఏమిచ్చావో అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు. తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు. టైం వేస్ట్ చేయొద్దు. ఆ సార్చిలో ఏం చూశావో? అన్నిట్లో మనమే బెటర్. నువ్వు అంత మగాడివా? నా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోగలవా? 24 hours లో నీ ముందు ఉంటాడు. 24 hours లో. అయితే రేపు కలుస్తా. ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ లో. 8:30. హలో ఠాకూర్ సాబ్. హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఓకే సార్. యుఎస్ నుంచి వచ్చాడండి. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్. అజయ్ శాస్త్రి ఇస్ ద నేమ్. యా. शमीरपेट, लेकिन उधर तो पुलिस का एम्युनिशन गोडाउन है ना? ओके ओके. हाँ मैं रवि बोल रहा हूँ. मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था क्या? अजय शास्त्री साले, तेरे को उसके बारे में इंफॉर्मेशन क्यों चाहिए? बोल बे. नहीं, ये केस में इन्वॉल्व मत हो. ठीक नहीं हुआ तेरे लिए. भाई वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई. तो सोएगा रे बेंचोर, मैं तेरे को परमानेंटली सुला दूंगा. सुन रहे कि नहीं? भाई वो पर्सनल है ना भाई. छोड़ दे, नहीं तो मरेगा साले. फोन रख. Touch me. నమస్కారం. ఎవరను? ఒక్క నిమిషం.
ఈ ఫైల్ నేను పర్సనల్ చూసుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఎస్ ఖాన్, చెప్పండి. షంషేర్ ఖాన్ సీ వాజ్ మర్డర్డ్, షాట్. నేను వెళ్ళాలి సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటి మోటివ్? పొలిటికలా? ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కుర్తి పడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి రమ్మన్నాడు సార్. అక్కడ దారుణం ఖాన్, దారుణం. ఇలా కూడా పనిచేస్తారా మన వాళ్ళు? మనుషులం కదా సార్, ఏం చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం ఖాన్. అయితే నువ్వెందుకయ్యా, వీళ్ళని ఎవరినైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలింద్ దామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలింద్ దామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్ గా వెళ్ళండి ఖాన్. రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ. ఆ మోహన్ చూస్తారంట. ఫైల్ అదే తొందరగా. డిస్కస్టింగ్. సార్ హాయ్ సార్. Close the door. Come on, come on, come on. Everybody out. పేరు? అనామిక. ఆ? అనామిక. అనామిక. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వస్తే అలాగే జరుగుతుంది. ఎవడీడు? నా భర్త అజయ్ శాస్త్రి. 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఎవరో కిడ్నాప్ చేశారు. ఎప్పటి నుంచి తెలిసి? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హీస్ మై హస్బెండ్. డేటా సాఫ్ట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పటి నుంచి తెలిసి నీకు? నేను చెప్పను. మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అలా అయితేనే ఆన్సర్ చేస్తా. ఏంటి రెస్పెక్ట్? నేను ఎవరు తెలుసా నీకు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నే. కాల్ చేస్తాను. అజయ్ శాస్త్రి కాదు వీడు. మిలింద్ దామ్జీ. పీపుల్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ లో కీ సస్పెక్ట్. లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్. ఆగ్రాలో ప్లానింగ్. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వీటికి నేను మర్యాద ఇవ్వాలా? గోల్. మీరు నీళ్ళు కొట్టండి రా. ఇనాఫ్ ఇనాఫ్. వెళ్ళు వెళ్ళు. చెప్పు, ఎప్పటి నుంచి తెలుసు నీకు? మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఆర్ యు మ్యాడ్? నీకు అర్థం కావట్లేదు. వాడు నీ హస్బెండ్ కాదు. వాడు మిలింద్ దామ్జీ. చెప్పండి. నేను నమ్మను. నమ్మవా? రే అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టండి రా. సార్ నేను మాట్లాడతాను. నువ్వెవడరా? గిరాజ్ గిరాజ్ సార్. పార్ట్ సార్ నేను. గిరాజ్ గిరాజ్. ఐ సెడ్ గిరాజ్. ఐ సెడ్ అవుట్. మర్యాదగా చెప్పలేకపోతే అరెస్ట్ అవుతావు. సార్ తన టెర్రరిస్ట్ కాదు. అజయ్ నా భర్త. మిలింద్ దామ్జీ కాదు. పురాణాలు చదివాడు. రామాయణం మహాభారతం అన్ని చదివాడు. ఇంజనీర్. మేం పెళ్లి చేసుకున్నాం. మిలింద్ దామ్జీ కాదు. చూడు 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 చూడు. మిలింద్ దామ్జీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఐఎస్ఐ ట్రైన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇప్పుడు చెప్పు. నేను నమ్మను. నేను నమ్మను. నేను వెదవా? వెదవలా కనబడతాను నీకు? అవును, మీరు వెదవలే. బాంబులు వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గులేదు? భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా, ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు. వాడు వెదవ కాదా? నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కేసి చూసే నువ్వు వెదవ కాదా? నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో. ఎవడో మిలింద్ దామ్జీ అట, టెర్రరిస్ట్.
వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా? దానికి ఈ బిల్డప్ అంతే కదా? పద ప్రెస్ వాళ్ళకి చెప్తాం. పద. నా పేరు అడిగావు, నీ పేరేంట్రా? మేడం పెద్ద సార్ మేడం, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేనివ్వ నరసింహరావు గారు. ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ. మీరెలాగో ఏం చేయలేరు. అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. అనామిక్ గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. రే రెండు చాయ్ చెప్పరా. ఓకే సార్. నాకొద్దు. చెప్పండి మీ హస్బెండ్ గురించి. మీరు ఎప్పుడు కలిసారు? నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు డేటా సాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడు. సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన బాంబ్లెస్ టైంలో మేము యుఎస్ లో ఉన్నాం. చెక్ చేసుకోవచ్చు. సార్ నాగార్జున యూనివర్సిటీ 2008 బ్యాచ్. డేటా సాఫ్ట్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాడు సార్. తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఆ టైంలో యుఎస్ లో ఉన్నాడు. ఎయిర్లైన్స్ ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి. హరి అప్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫోటోలో ఉన్నది మిలింద్ దామ్జీ అని, వాడు టెర్రరిస్ట్ అని మీకు ఎలా తెలిసింది? చెప్పండి. నేను ప్రూవ్ చేసుకున్నాను కదా, మీరు చేసుకోండి. అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఐ కాంట్ గివ్ ఇట్ యూ. వన్ సెకండ్. ఎస్ సార్. ఖాన్ ఏమైంది? ఒక అమ్మాయి అజయ్ శాస్త్రి అని తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపిస్తుంది సార్. కిడ్నాప్ అయ్యాడు సార్ 2 weeks. అతను మిలింద్ దామ్జీలో ఉన్నాడు. మరి మిలింద్ దామ్జీ గురించి ఏమిటి? మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్నది మిలింద్ దామ్జీ అన్న గ్యారంటీ లేదు సార్. కానీ ఇఫ్ వి రీఓపెన్ ద కేస్. రీఓపెనా? ఐ థింక్ వీ షుడ్ రీఓపెన్ ద కేస్. నో కాన్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ మసీదులు, సర్చ్ వారెంట్లు ఒకసారి చెప్పాను కదా నీకు, మనం హ్యాండిల్ చేయలేము. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా, వదిలేసాయి. మనతో సంబంధం లేకుండా నా అమ్మాయి కేసు రీఓపెన్ చేసినట్టే సార్. వాట్? తన హస్బెండ్ విషయంలో ఏ తప్పు జరిగినా మనల్ని బ్లేమ్ చేసి ప్రెస్ కి వెళ్తుంది సార్. ఏం నేర్చుకున్నావా నువ్వు? ఎవరు నేర్పించాడు? ఒక సస్పెక్ట్ వస్తే ఫస్ట్ ఏం చేస్తావు? ఇన్వెస్టిగేషన్ చేస్తావా, ఇన్ఫర్మేషన్ ఇస్తావా? సార్ అసలు నువ్వు మిలింద్ దామ్జీ గురించి ఎందుకు చెప్పావు? సార్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. నీతో నాకు తలనొప్పి తప్ప ఏం లేదు కార్. సార్ జస్ట్ షట్ అప్ కార్. స్టే దేర్, ఫైండ్ హర్ హస్బెండ్, ఫర్గెట్ అబౌట్ మిలింద్ దామ్జీ. స్పెషల్ ఆఫీసర్ యాంటీ టెర్రరిస్ట్ సెల్ నుంచి వచ్చాడు. జనరల్ ఎంక్వైరీ. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే అనామిక్ గారు, మీరు ఇంక వెళ్ళొచ్చు. టేక్ సమ్ రెస్ట్. విల్ ట్రాక్ యువర్ హస్బెండ్. ఇంకా మాకు వదిలేండి. మిస్టర్ ఖాన్, 100 మంది చావుకి కారణమైన వాణ్ణి, టెర్రరిస్ట్ ని 8 నెలలుగా ఏమీ చేయలేకపోయిన మీ డిపార్ట్మెంట్ ఊరు పేరు లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును సాల్వ్ చేస్తుందని నేను ఎలా నమ్మాలి? ఈ దేశంలో పుట్టారు కాబట్టి, ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి నమ్మాలి. నా భర్త విషయంలో నేను చాయిస్లు తీసుకోను. ఏమన్నా తేడా వస్తే ఊరుకోను. రే ఏం పేరన్నా? పార్థ్ సార్ది. పార్థ్ సార్ది. డ్రాప్ చేస్తున్నావా? కానీ నాకు తెలియకుండా పిచ్చేషాలు వేసావు అనుకో, సస్పెండ్ చేసి పారేస్తాను. అనామిక్ గారు, ఏంటండి అంత కోపం? మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. కోపం కాదు సార్ది, బాధ, భయం. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ది. పోలీస్ స్టేషన్ కి రావాలంటేనే సగం చచ్చిపోతాం. అలాంటిది సడన్ గా పోలీస్ స్టేషన్ కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ది? మీరు మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ది.
సారథి పీపుల్స్ ప్లాజాకి తీసుకెళ్తావా? ఏ సంబంధం లేని ఇంతమంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు? చంపి ఏం సాధిస్తారు? మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కాదా అనామిక గారు? ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి, దేశం బలహీనపడుతుంది. అదే వాళ్ళకి కావాలి, అందుకే చేస్తారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీకు ఇష్టమని స్పైడర్ మ్యాన్ బొమ్మ, బ్యాగ్, బాక్స్ కొనిచ్చిందమ్మా. త్వరగా వచ్చేరా అన్నయ్య ప్లీజ్. ఏడోకమ్మా, ఊరుకో. ఇలాంటి పని నా భర్త చేశాడంటున్నారు. దారుణం సారథి. రాజు, రాజు, నమస్కారం. ఒక్క నిమిషం. ఎటున్నాడు? ఎవరు మేడం? ఒక్క క్షణం చచ్చిపోయాను అనుకున్నాను సారథి. చాలా భయం వేసింది. ఇమాం చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పద సారథి. సారథి లెట్స్ గో. మనం వెళ్ళి సిఐ ఇంట్లో వెతుకుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతను ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనామిక్ గారు, నేను పోలీస్ని. ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళంతా దూరలేను. రేపు అఫీషియల్ చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాన్ చెప్పింది నిజమేంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక్ గారు, మేము అన్ని ఆప్షన్స్ అనలైజ్ చేయాలి కదా. అనాలిసిస్ కాదు సారథి, కన్వీనియన్స్. అజయ్ ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూవ్ చేయడమే మీ డిపార్ట్మెంట్ కి కావాలి. అనామిక ప్లీజ్. థ్యాంక్స్ సారథి, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక వెళ్దాం, రండి వెళ్దాం.
అనిపిస్తుంది. ఎవరు వచ్చినట్టున్నారు. నమస్కారం. ఒక్క నిమిషం. ఇటు ఇటు. ఎవడు ఎందుకు వచ్చాడు? Got it. అనామిక, ఒక్క నిమిషం. ఆగు. రేయ్, 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 ఆగ్రా. మేడం నమస్కారం. అది నా గన్ను, మీరు కాల్చకూడదు, తప్పు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకు? నా హస్బెండ్ ఏడి? చెప్తాను కదా, మొదల గన్నివ్వండి. ముందుకు రాకు, కాల్చేస్తా. సారథి, చెప్పాను కదా మీరు కాల్చలేరని చెప్పి. ఇలా ఇవ్వండి. రాకు, గనివ్వండి. రాకు, ఆ గనివ్వండి. నమస్కారం.
మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. గో. ఏమైంది? 40 minutes బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది సార్. సిఐ ఇంటి ముందు ఎవరో తిరుగుతున్నారని. అక్కడికి వెళ్ళేసరికి వీడు నన్ను చూసి పారిపోయాడు. చిన్న స్కఫ్లు అయ్యి వీడిని షూట్ చేయాల్సి వచ్చింది. సిఐ ఇంట్లో బ్రేకింగ్ అయిందా? లేదు సార్. షూర్? కాలేదు సార్. వెళ్దాం. వెళ్దాం సార్. నేనేమంటా సార్ది బ్రేకింగ్ కదా? సార్ ఖాన్, ఏంటి సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందట? ఇప్పుడే జరిగింది సార్. మీకెలా? ఏ నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా. మీరెందుకు ఇంత లేట్ గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా? మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు, ఇంకో కాన్విక్ట్ అతన్ని చంపేస్తాడు. సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు. మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ? మేము ఇల్లు సీజ్ చేశాం సార్, కానీ మీరే కేసు క్లోజ్ చేశారు. జస్ట్ కిడ్నాప్ కేసు అని వి టుక్ ఇట్ ఈజీ సార్. కాన్ గో టు హెల్. రేపటికల్లా పోయిన హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ సస్పెండెడ్. హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా? షట్ అప్ ఖాన్, నీ ఒక్కడికే తెలీదు, ఊరంతా తెలుసు. ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలేదు సార్. వెళ్దామా? ఎక్కడికి సార్? గెలాక్సీ హోటల్. సారథి సార్, పెళ్ళైందా నీకు? లేదు సార్. అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక. పడుకున్నావా సార్? పడుకున్నావా ఆమెతో? సార్ ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులను ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదా. ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఐ అటాక్ చేస్తే, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్ లో మర్డర్ కేసు బుక్ చేసి లోపల తోసేస్తాను. ఎవడిచ్చాడు నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్, ఆ రింగ్ అనామికాని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బల్యమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలీదు. టూ మచ్గా నమ్మక అమ్మాయిని.
ఎవరు? ఎవరు? మేనేజర్ మేడం. ఏంటి ఏంటి? మేడం మీ రూమ్ లో లైట్ పోయింది మేడం. హెచ్ఎంటీ బల్బ్ తీసుకోండి మేడం. ఓకే ఓకే సరే. number you're trying to reach is currently switched off. To leave... The Airtel number you're trying to reach is currently switched off. అజయ్ అజయ్ నువ్వేనా? అయ్యుదే అజయ్. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా ఓపెన్ ద డోర్. రూమ్ మొత్తం సర్చ్ చేయండి రా. ఏది వదలకండి, మొత్తం చెక్ చేయండి. ఎందుకు సర్చ్ చేస్తున్నావు? వారెంట్ ఉందా? రే పైకి లేపరా దీన్ని. వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? నాకు తెలీదు. హార్డ్ డిస్క్ ఎక్కడా? హార్డ్ డిస్క్ ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? ఎన్నిసార్లు చెప్పాలి? స్పీక్ అవుట్. తెలీదు, నాకు తెలీదు. ఎక్కడ దాచిపెట్టావు? వద్దు వదిలే. లీవా సంజీవ్. సార్ ఏం దొరకలేదు సార్. సీజ్ ద ల్యాప్టాప్. లెట్స్ మూవ్. ఓకే సార్. నాకు హార్డ్ డిస్క్ కావాలి. కేర్ఫుల్ గా విను. టేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ ద హార్డ్ డిస్క్. సార్ నా నెత్తి మీద బండ పెట్టి పనిచేయమంటే ఎలా సార్? టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరేగా పంపారు, నేనేం చేయగలను సార్? ఖాన్ వర్క్ విత్ దెమ్, టేక్ ద హెల్ప్. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా హార్డ్ డిస్క్ కావాలి. జస్ట్ గెట్ ఇట్. జస్ట్ క్యూరియస్ సార్, ఏముంది సార్ హార్డ్ డిస్క్ లో? నీకెందుకయ్యా? ఇట్స్ హై ప్రయారిటీ ఇష్యూ. రేపు గవర్నమెంట్ పడిపోవచ్చు, దేశాల మధ్యన రిలేషన్షిప్ పాడవచ్చు, ఏమైనా కావచ్చు. సార్ నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఐ విల్ మేక్ యూ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎలాగైనా హార్డ్ డిస్క్ తీసుకురావయ్యా. ఓకే సార్. టోటల్ బుల్లెట్ షెల్స్ టోటల్ నంబర్ 3 ఉన్నాయి. నర్సింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. అదేనా? ఇదే సార్. సైలెన్సర్ మాత్రం ఇక్కడ అయితే తయారు చేయలేదు సార్. ఇన్ఫర్మేషన్ కరెక్టేగా? ఓకే. ఏ సార్ ఏం చేస్తున్నావు? అది బాబ్ కేసు. అవసరం లేదు, స్టాప్ ఇట్. ఫైల్స్ నర్సింగ్ ఇచ్చే. యూర్ ఆఫ్ ద కేస్. సార్ అర్థం కాలేదా? యూర్ ఆఫ్ ద కేస్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ సస్పెండింగ్ యూ. గెట్ అవుట్. ఓకే. ఇంటికి పో, అనామిక దగ్గరికి పో, ఇంకెక్కడికైనా పో. సార్ ఏంటి సార్ సడన్ గా ఇలాగా? ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే.
ఏంట్రా చూపు గెట్ అవుట్ అవుట్ సార్ ఓకే సార్. సార్ అమ్మాయిని ఫాలో చేయాలి సార్. ఓకే సార్. అది నువ్వు ఒక్కడివే చేయాలి. ఓకే ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. బీ కేర్ఫుల్. చలో చలో సార్. బీ గుడ్ బాయ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు దొరికారా సార్? దొరకలేదురా. సార్ ఆ దొంగలు పక్కా దొరుకుతారు సార్. డోంట్ వరీ సార్. రాజు రాజు సార్ పిలుస్తున్నాడు. ఏం సార్? నాతోరా. బాబు సెల్ ఫోన్ తీసుకొస్తా. సార్ లోపల ఉన్నాడు, బయటకు వెళ్ళగానే తీసుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళండి సార్. నేను వెయిట్ చేస్తాను. తీసుకురా. సరే సార్, నేను తీసుకొస్తాను. ఆ కిడ్నాపర్స్ వీళ్ళన్నా చూడు. కాదు సార్. వీడు కాదు సార్. వీడు వీడే సార్ ఆ దొంగ. వీడేనా? అవును సార్ వీడే. నర్సింగ్, నాకు వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. రెండు వారాలైంది సాబ్. పనిస్తానని తీసుకెళ్లాడు, మస్తు పైసలు ఇప్పిస్తానన్నాడు. నా కొడుకు ఇప్పటి వరకు రాలేదు సాబ్. వీడిని తీసుకెళ్ళింది కాదు సాబ్. ఇతను ఇతను కూడా కాదు సాబ్. ఇది చూడండి. ఇతను ఇతను కూడా కాదు. ఇతనా? కాదండి. కొంచెం బాగా గుర్తు తీసుకోండి అమ్మా. నా బిడ్డను తీసుకెళ్లినోడు సన్నగా పొడుగ్గా ఉంటాడు సాబ్. మీరే ఎలాగైనా నా బిడ్డను వెతికి పట్టుకోవాలి సాబ్. నాకు గుర్తుంది సార్. అతను రెడ్ ట్యాగ్ వేసుకున్నాడు. ఏదో కంపెనీలో పనిచేస్తాడు అనుకుంటా. ఒక బ్యాచ్ కూడా ఉంది. రెడ్ ట్యాగా? అవును. షూరా? నాతోరా. మేడం ఆ డోర్ నుంచి వెళ్ళొచ్చు. నాతో రండి. వెళ్ళండి మేడం, మెల్లగా.
10,000 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఫర్ హర్ టు ఐడెంటిఫై 1% ఫ్రమ్ దెమ్ ఇస్ గోనా బి వెరీ డిఫికల్ట్. 10,000 ఎంప్లాయీస్ ఇన్ అండ్ అవుట్ రికార్డ్ మీద ఉంటుంది కదా. ఎస్. మరి October 4th నాడు 2 to 5 బయటకు వెళ్ళిన వాళ్ళు, లీవ్ లో ఉన్న వాళ్ళు అందరు రికార్డ్స్ నాకు కావాలి ఇమీడియట్. ఓకే, దట్ కెన్ బి డన్. ప్లీజ్. సార్ అనామిక బయలుదేరింది. ఓకే ఓకే వెయిట్ ఫర్ మై ఆర్డర్. ఓకే ఓకే. ఇతను ఇతను కాదు. వీడా? ఇతను కూడా కాదు. ఇతను కాదు. ఇతను ఇతని. ఐ షూర్? అవును. ఐ యు షూర్ అబౌట్ దిస్? పక్కా. మ్యామ్ కెన్ ఐ గెట్ హిస్ డీటెయిల్స్? థ్యాంక్స్ మేడం, నన్ను యాదించుకొని పిలిచినందుకు. ముందు క్లాక్ టవర్కి వెళ్దాం, అక్కడ 12 వరకు పని ఉంటుంది. మళ్ళీ నన్ను గెలాక్సీ హోటల్లో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. అలాగే మేడం. హిస్ నేమ్ ఇస్ లక్ష్మణ్. పంజగుట్లో ఎక్కడ ఉంటాడు అండ్ యూ కెన్ కీప్ దిస్ ఇఫ్ యూ వాంట్. ఓకే రామా. నువ్వు వెయిట్ చేయి, నేను పిలిచినప్పుడు రా. అట్లాగా మేడం. This is the bridge. We have to block both the sides. 4 here, 12 sharpshooters with me on this side. Ready? Okay, come on, move fast. Come on. సార్ పాపం సార్, ఈ ఆపరేషన్ వల్ల అనామిక వాళ్ళ హస్బెండ్ లైఫ్ డేంజర్ లో పడుతుంది సార్. ప్లీజ్ సార్, కొద్దిగా ఆలోచించండి సార్ ప్లీజ్. Lady sentiment. లేదు సార్. I don't care a damn. Country important, Anamika Kadi. Got it? Cell phone. Sir. Cell phone. ఆల్రెడీ ఒకటి అనామికతో తిరుగుతున్నాడని బయటికి పంపించాను. నేను కూడా పంపించాను. ఎస్ సార్. ఎస్ సార్. నో సార్. నో సార్. నో. నాతో రా. ఎస్ సార్. ఏ సార్. ఓకే సార్. ఫాలో మీ. First hard disk. ఫస్ట్ అజయ్. First hard disk. ఫస్ట్ అజయ్ చూపించండి. రే దిఖా ఉస్కో. అజయ్. Hey stop. Hard disk पहले.
चल चल निकल निकल टाइम नहीं है अपने पास ఆర్డర్స్ ఇవ్వమంటారా? జస్ట్ వెయిట్. వాళ్ళిద్దరిని సేఫ్గా వెళ్ళిపోయి. అయిపోయాం. నేను ఇలా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మవారి కుంకుమ సుబ్బు ఒకసారి కారా ఇక్కడే. ఇక్కడెందుకు? ఏం లేదు, 2 minutes. నేను రోజు వచ్చేదాన్ని. ఖాన్ ఏమైంది? సార్ ఆపరేషన్ సక్సెస్ సార్. హే గైస్ కీప్ ఆన్, డోంట్ టచ్ ఎనీథింగ్. అనామిక అండ్ హర్ హస్బెండ్ ఆర్ సేఫ్ సార్. వెహికల్ ఇస్ టోటల్లీ బర్న్ సార్. లుక్స్ లైక్ ఎవ్రీబడీ ఇస్ డెడ్. పోతే పోయారా? హార్డ్ డిస్క్ ఏమైంది? నేను దానికోసం చూస్తున్నాను సార్. ఇక్కడ అంతా పోగా సార్, ఏంటి కనపట్లేదు. ఖాన్ ప్లీజ్ ప్లీజ్ గెట్ మీ ద హార్డ్ డిస్క్. బాగా వెతకండి, నాకు మళ్ళీ ఫోన్ చేయండి. Sir, I know that it is important to you. We are on the job, sir. Sir, I'll keep you posted. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో తెలుసా? నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ చావులకి, ఈ మారణ హోమానికి నువ్వే కారణమని ప్రతి వాడు ప్రూవ్ చేసేద్దామని ట్రై చేస్తున్నాడు. అమ్మవారి దయ వల్ల నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. సార్, మిలింద్ దామ్జీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అతను చిన్నప్పుడు ఫోటోలో రైట్ ఇయర్ కట్ అయింది సార్. చూడండి, అజయ్ శాస్త్రి, మిలింద్ దామ్జీ ఇద్దరు ఒకటే సార్. ఇది చూడండి, ఫోటోస్ చూడండి సార్. మిలింద్ దామ్జీతో లక్ష్మణ్ ఒకసారి సార్. వాళ్ళిద్దరు ఇమాం దగ్గర పెరిగారు సార్. ఆ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కూడా వీళ్ళిద్దరే చేశారు సార్. అది షూర్. చూడండి, ఇవన్నీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ సార్. అనామికను కూడా మోసం చేసే పని చేస్తున్నారు సార్. చూడండి, అనామిక లైఫ్ డేంజర్ లో ఉంది సార్. మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఆ అమ్మాయిని కూడా చంపేస్తారు సార్. సిఐని, ఇమాంని అందరినీ చంపేది వాడే సార్. చూడండి సార్, ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇదంతా పక్కా ఇన్ఫర్మేషన్ సార్. రండి సార్, అమ్మాయి డేంజర్ లో ఉంది సార్. కళ్ళు మూసుకో. Hello, control room. Track Meru cab number 4040. It's urgent. వెలిగించు. నేనెందుకను? అరే రా, వెలిగించు. ఓకే సరే. మిలింద్ దామ్జీ, అజయ్ శాస్త్రి వేరు వేరని ప్రూవ్ చేయడానికే తనను తాను కిడ్నాప్ చేయించుకున్నాడు. స్మార్ట్. అనామికన్ వాడు ఇంటెలిజెంట్ గా వాడుకున్నాడు సార్. తన భర్త తప్పిపోయాడు అనామిక బాధపడుతుంటే మనం పిచ్చాల్లాగా హీస్ మాస్టర్ మైండ్ సార్. కరుణ, జ్యోతి, మల్లిక్, నువ్వు చదువు.
హర్ష, అబ్దుల్, కృష్ణ, అలీ, రజాక్. చిన్న పిల్లలు కూడా చచ్చిపోయారు అజయ్. నువ్వు చంపేశావు. ఆ హార్డ్ డిస్క్ లో ఏ ఉంటుంది సార్? హోమ్ మినిస్టర్ కి మిలింద్ దామ్జీకి కనెక్షన్ ఉంది. మేబీ ద హోల్ టెర్రరిస్ట్ ప్లాన్ ఉండొచ్చు. హోమ్ మినిస్టరా? సార్, మనకి ఈ విషయం తెలిసిందని వాడికి తెలిసిన నెక్స్ట్ మినిటే అనామికని చంపేస్తాడు సార్. ఎలా ఇంతమందిని చంపావు? అజయ్, అజయ్, అజయ్. ఇప్పుడు ఇలా కూర్చొని వాళ్ళ ఆత్మశాంతికి ప్రార్థన చేస్తున్నా. ఎలా ఉంది ఫీలింగ్? ఎక్కడైనా కొంచెమైనా బాధ కలుగుతుందా? లేదు కదా. అయినా నీకెందుకుంటుంది? ఎంతమందిని చంపేశావు? నువ్వు నన్ను వాడుకొని తప్పించుకోవాలనుకున్నావు కదా, కానీ నేనే నిన్ను బయటికి ఎలా తీసుకొచ్చానో చూడు. నీలాంటి రాక్షసుని చంపటానికి భార్యగా పుట్టాల్సి వస్తే మళ్ళీ మళ్ళీ పుడతాను, చంపుతాను. Hey, Necklace Road, People's Plaza. Quick, quick! సరే నువ్వు వెళ్ళు. సార్, మిలింద్ దామ్జీ. సార్, మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరన్నా ఇంకా? ఇక్కడ ఎవరూ లేదు సార్. వెళ్ళు.
సార్ అది అనామిక పెన్ లాగే. అవును, అనామిక పెన్. Come on. She came to kill. సార్ ఆమెకు ముందే తెలుసంటారా? Yes, she knows everything. కిడ్నాప్, సిఐ చావు, ఆమెకు అంతా తెలిసి చేసింది. సార్ నమస్తే సార్. ఏంటి? ఏం లేదు సార్, నా కార్లో తిరిగిన మేడం ఈ కార్లో వదిలిపెట్టేళ్ళింది సార్. మీ పేరుంది సార్, అందుకే మీ దగ్గర తీసుకొచ్చిన. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్, ఉంటా సార్. ఆమె ఛాన్సెస్ తీసుకొచ్చు సార్. You see this? ఖాన్ 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 ఏమైంది? Sir, Milindamji is killed. Identification is done, sir. హార్డ్ డిస్క్ ఏమైంది అయ్యా? దొరకలేదు సార్. నర్సింగ్ సార్, ఎవరికి తెలియకుండా డిస్క్ జాగ్రత్తగా ప్రెస్కి ఇచ్చాయి. ఓకే ఓకే సార్. హలో సూర్య. సార్ అనామికకు ముందే తెలిస్తే మనకెందుకు చెప్పలేదు? మన ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాడు మనకు దొరికేవాడు కాదు. అయినా మనం పట్టుకుని ఏం చేస్తాం? 10 years or 20 years జైల్లో పెడతాం, తిండి పెడతాం. అదృష్టం ఉంటే శిక్ష పడుతుంది, లేకపోతే తప్పించుకుంటాడు. వాట్ షీ డిడ్ ఇస్ రైట్. షీఈ్ మై హీరో. సార్ గెలాక్సీ హోటల్కి వెళ్ళి వదిలే సార్. షీఈ్ గాన్. అనామిక అంటే నేమ్లెస్, ఫేస్లెస్.